వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. నేను మామూలుగా రోజువారీ చేసినట్టే చేసుకున్నానండి పూజ. మొన్న వెరజాజి పూలు తీసుకొచ్చానండి. వెరజాజి పూలు కవర్స్ తీసుకొచ్చి సరే కడతామని చెప్పి కూర్చుని అలా కడుతూ ఉన్నాను అనమాట. చిన్నతనంలో అయితే మా ఇంటి దగ్గర పచ్చ కనకాంబరాలు, ఎరుపు కనకాంబరాలు బాగా పూసేవండి. ఆల్టర్నేట్గా కడుతూ అమ్మ కలర్ఫుల్గా రెడ్, ఎల్లోగా అలా బాగా కనిపించేది అనమాట. మాల డే డే బై డే పెద్ద పెద్ద మాలలు కట్టేదన్నమాట. అంత బాగా పూసాయి. అవంతా గేదెల దగ్గర పనులు చేసుకుంటా అన్నీ చేసుకుంటా కూడా పూలు మేము కోసి అందిస్తే చాలా స్పీడ్గా కట్టేసేది. అలా మాల కట్టేది. మాల నేర్చుకోవడం కోసం ఎన్ని తిప్పలు పడ్డామోనండి. చిన్నప్పుడు వచ్చేది కాదు, ఊడిపోయాయి కడుతుంటే. సరే ఫెయిల్యూర్స్ ఆర్ నాట్ ఇంటూ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు చూడండి, అలాగా అంగుళానికి ఒకటి వచ్చాయి. ఫస్ట్లో 2-3 అంగుళాలకు ఒకటి నిలబడేది కట్టింది. ఆ తర్వాత నిదానంగా సెట్ అయి పూలమాల బాగా కడతాం వచ్చేసిందండి. కాకపోతే అమ్మ కట్టినంత స్పీడ్గా కట్టలేను, కానీ అమ్మ మరలా మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు భార్య ఆమె కూడా ఎంత స్పీడ్గా కట్టేదిలేండి. అందిస్తే చక్కగా కట్టేవాళ్ళు బాగా. అది ఈ రకంగా పూజ అది అయిపోయిన తర్వాత కూర్చుని దేవుడికి వేద్దామని చెప్పి మాల్లాగా కడుతున్నానండి కూర్చుని. మార్నింగ్ అయిపోయింది, 7 లోపే అయిపోయింది పూజ. సరే మాలగా కడితే అదే టీవీ పెట్టుకుని భక్తి పాటలు అవి వింటూ మాల కడుతున్నాను అనమాట. ఒకప్పుడు మా నాన్న వాళ్ళది ఇప్పుడున్న ఇంట్లో అదే ప్లేస్లో పెంకుటిల్లు ఉండేదండి. పూర్వం పెంకుటిల్లు, చిన్న చిన్న పెంకులతో ఉండే ఇల్లు ఉండేది మేము చిన్నప్పుడు. మా పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లలు పుట్టిన తర్వాత మా నాన్న మా తమ్ముడు పెళ్ళప్పుడు డాబాగా కట్టారనమాట. ఇక అది అలా మేము చూడటం అన్నీ ప్రాక్టికల్గా చూసామండి. మొన్న అదే అంటాం అవన్నీ ఏదో మాట్లాడుతుంటే, మీరు అన్నీ ప్రాక్టికల్గా చూసారు అమ్మమ్మ, మేమేమి ఇలా చూడాల్సి వస్తుందని అంటుంది. మేము పసుపు నాణాలు పసుపు వేస్తుంటే మేము కూడా పిల్లలం వెళ్ళి వేస్తూ ఉండేవాళ్ళం. ఇద్దరు తాతయ్య నాన్న లేకపోతే బాబాయి నాన్న ఇలా తాతయ్యలు నాగళ్ళ దున్నుతూ ఉంటే ఒక నాగలి ఓపెన్ చేస్తే ఒకటేమో క్లోజ్ చేసేది, అది బోధులని. అలా పసుపు వేస్తుంటే మేము కూడా స్కూల్ నుంచి వస్తా కాసేపు ఆగి అలా నేర్చుకునేవాళ్ళం అనమాట. వేరుశనగ వేయటమేనా అన్నీ అలా వరకు ప్రాక్టికల్గా చూసేవాళ్ళం. వాళ్ళు చేస్తుంటే పనాలు చేస్తుంటే మేము కూడా కొద్దిసేపు అలా ట్రైల్ చేసేవాళ్ళం. ఒక గంట ఒక అరగంట వేరుశనగ పీకుతుంటే ఎలా పీకుతున్నారా అని, వేరుశనగకాయలు చెట్ల నుంచి ఎలా తీస్తున్నారా అని అలా అన్నీ అలా ప్రాక్టికల్గా చూసి నేర్చుకున్నాం. క్యాస్టర్ ఆయిల్ తయారు చేస్తారు కదండి, ఆ క్యాస్టర్ ఆయిల్ తయారు చేసే సీడ్స్ కూడా అమ్మాళ్ళు పసుపు తోట పక్కన మొక్కలేసి అవి కోసుకొచ్చి ఎండబెట్టి కొట్టి చెరిగి ఆ గింజల్ని క్యాస్టర్ సీడ్స్ని అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. అది ముగ్గు ఏమో సింపుల్గా వేసుకున్నానండి ఈరోజు. సరే ముగ్గు అది అయిపోయినాక పూజ ఇప్పుడు కొన్ని పూలు మొగ్గలుగా ఉంటాయండి, రెడ్ అను పింక్ వైట్. అది ఇలా తీసాను. అవి ఇచ్చుకున్న తర్వాత మరలా ఒకటి చివర్లో యాడ్ చేశాను చూడండి. అది ఇంకా ఇప్పటికి రెడ్ అన్న ఇవి ఇచ్చుకోలేదు, పూర్తిగా పింక్ వైట్. ఆ ఇచ్చుకున్న తర్వాత పూలు చాలా అందంగా ఉంటుంది అనమాట. అదిగోండి ఇప్పుడు ఇచ్చుకున్న తర్వాత పిక్ యాడ్ చేశాను చూడండి, ఎంత అందంగా ఉంటుంది చూడముచ్చటగా. ఈ పింక్ వైట్ ఆ ఈవినింగ్ 8 ఇప్పుడు కూడా ఉన్నాయండి, ఓపెన్గానే ఉన్నాయి. అది సరే నైట్కి డిన్నర్లోకి పెసరట్టు వేసుకుంటున్నానండి. పెసరట్టులోని వాళ్ళు ఏం చేశారంటే ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ చేశాను అనమాట. సరే నేను ఒక్కదాన్నేగా సింపుల్గా ఇలా చేసుకుందాంలే అని పెసరట్టు వేసుకుని పెసరట్టులోకి మునగాకు పొడి నెయ్యి వేసుకుని ఈ పూట డిన్నర్ అలా పూర్తి చేశాను అనమాట. అది నాన్న వస్తానన్నాడు, మరి 2 డేస్ 3 డేస్లో వస్తానన్నాడు. మరి ఎప్పుడు వస్తాడో ఫోన్ చేసి రమ్మనాలి. మా తమ్ముడు ఒక ఆయన విజయవాడ ఆఫీస్కి వస్తారులేండి, తీసుకొచ్చి దించి వెళ్తారు. సరే అని చెప్పి ఎదురు చూస్తున్నా ఇప్పుడు వస్తారా అని. ఎలా అయినా అమ్మ లేకపోతే పుట్టింటికి ఒక రకంగానే ఉంటుందండి. ఎంతైనా లోటు, తల్లి లేని లోటు బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట పుట్టింటికి వెళ్తే. ఈ రకంగా డిన్నర్ పూర్తి చేశానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక పాపగా కామెంట్ పెట్టిద్దండి, హర్షిత అగ్రవాణి. అసలు ఎంత ఆనందం వేసిద్దో. ఏంటి 2-3 రోజులైంది పెట్టలేదు అనుకుంటాను. ఆ రోజు పెట్టిన పొద్దుటే ఓపెన్ చేసి చూడంగానే కామెంట్ కనిపించగానే ఎంత ఆనందం వేసిద్దో. చక్కగా పెడుతుంది అన్నమాట. ఈరోజు ఈ రకంగా పూజది డిన్నర్ పూర్తి చేశాను.